అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. రీసెంట్గా రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి సంబంధించి గ్లిమ్స్ అయితే వచ్చాయి. దీని గురించి మనతో చర్చించడానికి సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అయినటువంటి నారాయణ రాజు సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, అసలు ఈ ఆంధ్ర కింగ్ తాలూకా ఎలా ఉండబోతుంది అంటే గ్లిమ్స్లో చూసుకున్నట్లయితే సినిమాకి సంబంధించి ఒక స్టార్ హీరో సినిమాకి సంబంధించి దీని గురించి గ్లిమ్స్ అనేవి వచ్చాయన్నమాట. సో దీని గురించి మీరు ఏమంటారు? అసలు అంటే ఒక హీరోకు అభిమానిగా రామ్ పోతినేని కనిపిస్తున్నట్టుగా మనకు ఆ గ్లిమ్స్లో తెలుస్తుంది కదా. యాక్చువల్గా రామ్ పోతినేని సక్సెస్ కోసం తపన పడుతున్న హీరోల్లో ఒకడు. చాలా కాలంగా ఆయనకు కమర్షియల్ హిట్ అనేది దూరం అయిపోయింది. దాంతో వివిధ కేటగిరీలో వివిధ జానర్లో సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన శక్తి వంచన లేకుండా, ఆ ప్రయత్నం లోపం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. కానీ ఆ సినిమాలకు సరైన ఫలితం రావట్లేదు. ఆయన మంచి పేరు తెచ్చిన ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 2 కూడా, డబుల్ స్మార్ట్ అనే సినిమా కూడా చేశాడు. దానికి కూడా కాలేదు. ఈ సీనియర్ హీరోలు అంటే సంఖ్యాపరంగా రామ్ తక్కువ సినిమాలు చేసినప్పటికీ సీనియర్ హీరోల్లో ఆయన ఒకడు. ఆయన బ్యాచ్ హీరోలు, ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు మంచి వేగంతో దూసుకెళ్తుంటే రామ్కు మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా రామ్ మాస్ హీరోగా ఎదిగే ప్రయత్నం మొదటి నుంచి చేశాడు. కొన్నిసార్లు ఫలితం వచ్చింది, కొన్నిసార్లు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మహేష్ బాబు డైరెక్టర్తో ఈ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా టైటిల్ ఏంటి అనేది వాళ్ళు గ్లిమ్స్ వరకు వెల్లడించకుండా లీక్ చేసామని అనుకున్నా. అప్పటికి లీక్ అయింది. అది ఆంధ్ర కింగ్ తాలూకా. యాక్చువల్గా కొద్ది రోజులుగా మన ఆంధ్రాలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచాక ఈ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని స్కూటర్లకు, బస్సులకు ట్రెండ్ అయింది కదా. ఆ ట్రెండ్ మనం చూసాం. చివరికి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అంటే ఒక పాపులర్ టైటిల్గా మనం చెప్పుకోవచ్చు. మరి దాన్ని సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అని పెట్టారు. ఈ ఆంధ్ర కింగ్ ఎవడనేది మనకు కావాలి. అంటే ఒక సినిమా హీరో గ్లిమ్స్లో చూపించిన ప్రకారం ఉపేంద్ర కనబడుతుంది. మరి ఉపేంద్ర మనకైతే స్టార్ కాదు, తెలుగు వాళ్ళకి కాదు, కన్నడలో ఆయన స్టారు. అంత కటౌట్లు పెట్టి కొబ్బరికాయలు కొట్టే అంత రేంజ్ స్టార్ కాదు, కానీ స్టార్. మరి అతన్ని తెలుగుకు ఎందుకు తీసుకొచ్చారు? తెలుగులో స్టార్ అని పెద్ద కటౌట్ పెట్టి ఎందుకు చెప్తున్నారు? ఆయన ఫాలోవర్గా రామ్ పోతినేని చూపించడం కొంత ఆశ్చర్యం కూడా కలిగిస్తుంది. అంటే మన తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు, ఆయన్ని పెట్టకుండా అసలు మీరన్నట్టే ఉపేంద్రని ఎందుకు పెట్టుంటారు సార్? అదే ఇప్పుడు తెలుగు హీరోల్లో అందరూ స్టేజ్ మీద హ్యాపీగా ఉంటారు, షేక్ అండ్ ఇచ్చుకుంటారు, మీ విజయమే మా విజయం అని కూడా చెప్పుకుంటారు. ప్రాక్టికల్గా వచ్చేవరకల్లా ఇంకో హీరో గురించి 4 మాటలు పాజిటివ్గా చెప్పడానికి ఇబ్బంది పడతారు. అయితే గతంలో ఇడియట్ అనే సినిమా వచ్చినప్పుడు అందులో రవితేజ కూడా ఒక ఫ్యాన్గానే కనిపిస్తాడు. స్టార్టింగ్లో చిరంజీవిని చూపెట్టి చిరంజీవి సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ దగ్గర కొంత సీన్స్ చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ ఫామ్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ సినిమాలకు అప్పట్లో థియేటర్ బయట సన్నివేశాలు తీసినప్పుడు ఎన్టీఆర్ సినిమాలు ప్రదర్శిస్తున్న థియేటర్లో అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చారు కదా, మన తెలుగులోనే 10-15 మంది టాప్ హీరోలు. అంటే ప్రజెంట్ మనం రామ్ గురించి మాట్లాడుతున్నాం. రామ్ కంటే చాలా సీనియర్ హీరోలు మనకు రన్నింగ్లో ఉన్నారు. వాళ్ళ ప్రస్తావన తేకుండా ఈ ఉపేంద్రను తీసుకొచ్చారంటే దానికి ఒక రీజన్ ఉండి ఉంటుంది. అంటే సినిమాలో క్యారెక్టర్ పరంగా కూడా ఉపేంద్రను చూపించి ఉంటారు. కేవలం ఆంధ్ర కింగ్ అని మనం కటౌట్ మాత్రమే చూసాము. అలా కాకుండా అందులో సినిమాలో వన్ ఆఫ్ ది క్యారెక్టర్గా కూడా ఆంధ్ర కింగ్ ఉపేంద్రను ఉపయోగించుకున్న పక్షంలో ఒక ఆర్టిస్ట్ కావాలి, ఒక స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళు కావాలి. పైగా ఇప్పుడు తీసేటి అన్నీ పాన్ ఇండియా సినిమాలు. ఇతర భాషల్లోకి సినిమా వెళ్ళాలి అంటే ఆ భాషకు సంబంధించిన ఆర్టిస్ట్ కావాలి. ఆ ఉద్దేశంతో ఇందులో ఆంధ్ర కింగ్ అంటే ఒక సినిమా నటుడి క్యారెక్టర్ కూడా కొంత మేరకు ఉంటుందేమో, అందువల్ల ఉపేంద్రని తెచ్చిపెట్టుంటారు. ఇలాంటి గెస్ట్ క్యారెక్టర్లు తెలుగులో మన టాప్ హీరోలు చేయడం సాధ్యం కాదు. వాళ్ళకున్న ఇమేజ్, వాళ్ళకున్న స్టార్డమ్ పెద్దది కాబట్టి ఈ చిన్న క్యారెక్టర్లు చేయడానికి వాళ్ళకి ఆసక్తి చూపెట్టకపోవచ్చు. అందువల్ల ఉపేంద్రను తెలుగులోకి తీసుకొచ్చి ఉంటారు. ఉపేంద్ర గతంలో మన తెలుగులో చాలా సినిమాలు చేశాడు.
ఆయనకి ఇక్కడ మంచి గుర్తింపు ఉంది. చాలా సినిమాల్లో సక్సెస్లో ఆయన భాగం కూడా పొందాడు. అంటే ఈ గ్లిమ్స్లో చూసుకున్నట్లయితే ఎగ్జిబిటర్లపై పడే ఒత్తిడి గురించి కూడా ఈ గ్లిమ్స్లో చూపించారనమాట. సో అంటే టోటల్గా సినిమా బ్యాక్డ్రాప్ అంటే సినిమాలో ఎలాంటి కష్టాలు ఉంటాయి అవన్నీ కూడా చూపిస్తున్నారా సార్ ఈ సినిమాలో? ఒక హీరోకు అభిమాని, దీనికి సినిమా మేకింగ్ ఇబ్బందులు సంబంధం లేదు. సినిమా థియేటర్లోకి వచ్చాక అభిమాని హడావుడి మొదలవుతుంది. అంటే అక్కడ మనకు గ్లిమ్స్లో చూపించిన ప్రకారం టికెట్ కౌంటర్ అంటే అదే బాక్స్ ఆఫీస్ అంటే టికెట్లు ఇచ్చే కౌంటర్ని మనం చెప్పుకుంటాం. అక్కడ చాలా చోట్ల పూర్వం బాక్స్ ఆఫీస్ అని రాసేవాళ్ళు. అక్కడ సీన్ నుంచి ఓపెన్ చేశాడు. ఆ ఉపేంద్ర సినిమా వచ్చినప్పుడు అక్కడ అభిమానుల సందడి, టికెట్స్ ఇలా లెక్క పెట్టి ఇవ్వడం, ఇవన్నీ మనం అక్కడ చూసాం. ఈ రోజునంతా ఆన్లైన్ బుకింగే కదా, ఆన్లైన్ బుకింగ్. కౌంటర్కి వెళ్ళి క్యూ కట్టి చేయి పెట్టి టికెట్ తీసుకునే పరిస్థితులు ఇప్పుడు ఎక్కడున్నాయి? అంటే ఆ సినిమాకు నేపథ్యం ఇప్పటిది కాదు, బహుశా 1990 ఆ సమయానికి సంబంధించిన కథ అయి ఉంటుంది. అందులో అప్పట్లో నాకు తెలిసి నేను అప్పుడు సినిమాలు చూసేవాడిని, బాగా థియేటర్లకు వెళ్ళేవాడిని కాబట్టి అప్పుడు ఇండస్ట్రీ హ్యాపీగానే ఉంది. ఈ రోజున సినిమాలకు కష్టాలు ఉండొచ్చు కానీ ఆ రోజు హ్యాపీ. టాప్ హీరోల సినిమాలు నెలకోటి వచ్చేది, సందడిగా ఉండేది. ఆ సీన్సే తప్ప దానికి సినిమా కష్టాలకు సంబంధం ఉండకపోవచ్చు. అయితే ఇందాక చెప్పినట్టు ఉపేంద్ర క్యారెక్టర్ కనుక సినిమాలో సినిమా నటుడై ఉంటే ఆ సినిమా వాతావరణాన్ని కొంత మేరకు చూపిస్తారు. అది ఏమిటి అనేది డైరెక్టర్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఈ సినిమాలో స్టార్ హీరో ఫ్యాన్ కింద రామ్ కనిపిస్తున్నారు. సో సక్సెస్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందంటారా సార్? ఇప్పుడు ఇందాకనే మనం మాటల్లో అన్నాం, రామ్ సక్సెస్ కోసం చూస్తున్నాడు, ఒక మాస్ ఎంటర్టైనర్. బహుశా సినిమాను ఆరాధించేది ప్రేక్షకులైనా అందులో ప్రధానంగా ప్రేక్షకుల్లో భాగమైన అభిమానుల సందడే ఎక్కువ ఉంటుంది. ఆ అభిమానుల్లో ఒకటిగా మన రామ్ నటిస్తున్నాడు కాబట్టి కొంత సక్సెస్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ వాతావరణం చాలామంది జనాలకు తెలియదు. సినిమా ఒక అభిమాన సినిమా, హీరో సినిమా వస్తే థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. కానీ అభిమానులు చేసే సందడి, ఈ హడావుడి, ఇదంతా ప్రేక్షకులకు తెలిసి ఉండే అవకాశాలు తక్కువ. ఆ వాతావరణం ఎస్టాబ్లిష్ చేస్తే రాము ఎలాగూ చలాకీ కుర్రాడు కాబట్టి తనదైన తరహాలో దూసుకెళ్తాడు. ఆ సినిమాకు ఇప్పటికీ గ్లిమ్స్ అంచనా ప్రకారం చూస్తే కొంత వెరైటీగానే ఉంది. దాన్ని సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఆ సినిమాలో మనకు కొంత మేరకు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.